ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 8వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ మాట అనేక పర్యాయాలు మనము విని ఉంటామండి. మరి ఈ మాట చాలాసార్లు మనము వాక్య రూపంలో కూడా మరి దేవుని వాక్యాన్ని మనము వినుంటామండి. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, ప్రభువుని చూడాలి, ప్రభువుని కన్నులార చూడాలి అని చాలా ఆనందముగా ఉంటామండి. కానీ ఎవరు చూస్తారు అని వాక్యం అంటుందంటే, హృదయమును శుద్ధి చేసుకున్న వారు మాత్రమే దేవుని చూడగలరట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, హృదయమును శుద్ధి చేసుకోగలిగినటువంటి వారు, ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, వాక్యం అంటే అది హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది. నా దేవుని బిడ్డలారా, అది బహు భయంకరమైనటువంటిది. హృదయం అనేది ఇదిగో భయంకరమైనటువంటిది. ఎందుకనంటే పైనేమో ప్రేమను చూపిస్తారు, లోపలేమో ద్వేషాన్ని దాచుకుంటారు. ఇప్పుడు హృదయంలో ద్వేషం దాచబడి ఉంది, హృదయంలో అసూయ దాచబడి ఉంది, హృదయంలో నా దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఆ ఎదుటి వ్యక్తి మీద ఎన్నో విధాలైనటువంటి మరి చెడు ఆలోచనలు దాచబడి ఉన్నాయండి. ఈ రోజున వాక్యం అంటుంది, ఇదిగో నువ్వు నిజముగా క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వ్యక్తివైతే, నిజముగా క్రీస్తును ప్రేమిస్తున్న వ్యక్తివైతే, నేను ఆత్మీయుడును, నేను ఆత్మీయురాలను అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తివైతే, నీవు యొక్క హృదయము శుద్ధీకరించబడాలి. హల్లెలూయా. నీ యొక్క హృదయము కపటముతో కానీ, లోకముతో కానీ, పాపముతో కానీ, అపవిత్రతతో కానీ, లేకపోతే కామ క్రోధ మద మత్సరములతో కానీ ఆ హృదయము నింపబడితే నువ్వు ప్రభువుని చూడలేవు. నువ్వు బాప్తిస్మం తీసుకో, దశమ భాగాలయ్యి దేవుని సన్నిధికి అనేక సంవత్సరాలుగా మెంబర్షిప్గా సీనియారిటీ ఉండని, కానీ నువ్వు దేవుని చూడలేవు. దేవుని చూసేంత భక్తి నువ్వు చేయలేదు. దేవుని చూడగలిగినటువంటి అపేక్షలోనికి నువ్వు రాలేదు. దేవుని చూడాలా అన్నటువంటి ఆ యొక్క నిజమైన ఆత్మీయ స్థితిలో నువ్వు వర్ధిల్లలేదు. కారణం ఏంటంటే నీ హృదయము పైకి భక్తిగా ఉన్నావు, కానీ నీ హృదయం చెడిపోయి ఉంది. నీ హృదయం అంధకారంలో ఉంది. నీ హృదయము పాపాన్ని కోరుకుంది. నీ హృదయము లోకముతో సహవాసాన్ని ఏర్పరచుకుంది. అందుకనే నువ్వు ప్రభువును చూడలేకపోతున్నావు, ఆయన ప్రత్యక్షతను చూడలేకపోతున్నావు, ఆయన కార్యమును చూడలేకపోతున్నావు, ఆయన మహిమను చూడలేకపోతున్నావు. నా దేవుని బిడ్డలారా, చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. కనుక మన హృదయం శుద్ధీకరించబడాలి అంటే యేసు రక్తము చేత మన అంతరంగము, మన హృదయము, మన తలంపులు, నా దేవుని బిడ్డలారా, మరి మన స్వభావము కడగబడాలి, నూతన పరచబడాలి. ఆ తరువాత ప్రభువుని మనము మరి కనులారా చూడాలి. కనుక ఇటువంటి కృప ప్రభు మనకిచ్చినట్లుగా ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఉదయకాలం ముందు ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మా హృదయం శుద్ధీకరించబడాలి. మందిరానికి వస్తున్నా, వాక్యాన్ని వింటున్నాం, కానీ మా హృదయమునైనా ఇదిగో నీ దృష్టిలో అయ్యా, నీ ఎదుటి నా ప్రభా అయ్యా బహుఘోరమైన వ్యాధి కలిగి ఉందయ్యా. అయ్యా మీరు బాగు చేయండి, శుద్ధిపరచండి, యేసు రక్తము చేత కడగండి, నీ వాక్యము చేత నా ప్రభా మా అంతరంగము నూతన పరచబడాలి తండ్రి. అటువంటి కృపనైనా మా అందరికీ మీరు దయచేసి నీ నిత్య రాజ్యములోనికి మేమందరం ఎత్తబడే కృప అయ్యా మీరు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.